ఈ వీడియోలో డయాబెటిక్ నెఫ్రోపతిని ఎలా రివర్స్ చేయవచ్చు, ఎంతవరకు రివర్స్ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈ వీడియో కేవలం మందులు వాడుకోవడంతో సరిపెట్టుకోకుండా తమ శరీరాన్ని హెల్తీగా మార్చుకోవాలనుకునే మా పేషెంట్స్ కోసం తయారు చేశాము. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏమిటి? డయాబెటీస్ వలన ఒక పేషెంట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే దాన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. ఈ రోగులకు ఇనీషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏవి ఉండవు. జబ్బు ముదిరే కొద్దీ కాళ్ళు, మడమ లేదా కళ్ళ చుట్టూ వాపు కలగవచ్చు. కొంతమందికి మూత్రం నురుగగా వస్తుంది. ఇది కిడ్నీస్ నుండి వస్తున్న ఒక వార్నింగ్ సిగ్నల్ అని గ్రహించాలి. ఇంకొంతమందికి అలసట, వికారం, ఏకాగ్రతలో లోపం ఏర్పడవచ్చు. దీనిని ట్రీట్ చేసుకోకపోతే భవిష్యత్తులో డయాలసిస్ వరకు వెళ్లాల్సి రావచ్చు. మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము? యూరిన్ టెస్ట్లో ఇది బయటపడుతుంది. షుగర్ పేషెంట్స్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే ఒక యూరిన్ టెస్ట్ చేస్తే డయాబెటిక్ నెఫ్రోపతి స్టార్ట్ అయిందో లేదో తెలిసిపోతుంది. ఈ టెస్ట్ సాధారణంగా ఏడాదికి ఒకసారి చేసుకుంటే చాలు. సరే, ఇంతకీ డయాబెటిక్ నెఫ్రోపతిలో ఏం జరుగుతుందంటే రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ కారణంగా కిడ్నీస్లోని నెఫ్రాన్స్ క్రమంగా దెబ్బతింటాయి. సమయానికి సరైన చికిత్స చేయకపోతే క్రమంగా కిడ్నీస్ పనితీరు తగ్గిపోతుంది. చివరికి క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే సికేడి లేదా ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఈఎస్ఆర్డి వరకు తీసుకెళ్తుంది. ఆ దశలో డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి కావచ్చు. చాలామంది కిడ్నీ డ్యామేజ్ మొదలైన తర్వాత ఇంక ఏం చేయలేమో, ఇది రివర్స్ అవ్వదులే అని ఊరుకుంటారు. కానీ నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, భయపడకండి. డయాబెటిక్ నెఫ్రోపతికి సరైన సమయంలో సరైన చికిత్స ప్రారంభిస్తే రివర్స్ చేయగలము. దీనికి మన అలోపతి వైద్య విధానంలో ఎన్నో చక్కనైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడినా పూర్తిగా తగ్గట్లేదు అంటే హోమియోపతి మనకు తోడుగా ఉండనే ఉంది. కొన్నిసార్లు అలోపతి మరియు హోమియోపతి వాడినా తగ్గకపోతే డైట్ థెరపీ దానికి జోడించవచ్చు. అంటే కీటో డైట్ లేదా కార్నివోర్ డైట్ అవలంబించడం ద్వారా డయాబెటిక్ నెఫ్రోపతిని రివర్స్ చేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి భయపడకండి. ఈ వ్యాధిని కూడా వీలైనంత మట్టుకు మనం రివర్స్ చేయవచ్చు. ఇలాగా మీ జీవిత నాణ్యతను తిరిగి పొందుకోవచ్చు. గుర్తుంచుకోండి, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఇంకా మీ జీవితం ముగిసిపోవడం కాదు. సరైన సంరక్షణతో మీ మూత్రపిండాలు మళ్ళీ నయం అవుతాయి. మీ ఆరోగ్యం పునరుద్ధరించబడుతుంది. మీరు మళ్ళీ స్వేచ్ఛతో, ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు. మీరు కానీ మీ బంధువులు కానీ ఈ లక్షణాలతో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా ఈరోజే సిమ్స్ని సంప్రదించగలరు. సరైన నిర్ణయం తీసుకుంటే మీరు మళ్ళీ ఆరోగ్యంతో, ఆనందంతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. ఉంటాను.